హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమ్మలక్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ముందుగా ఈరోజైతే మార్నింగ్ సెక్షన్ డైలీ వ్లాగ్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయానండి. సో అలాగే గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టైం వచ్చేసి ప్రజెంట్ 5:25. సో ఇప్పుడైతే మార్నింగ్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నేను లేవగానే అమ్ముని లేపాలండి క్లాస్కి రెడీ చేయడానికి. సో తనైతే లేపేసి రెడీ చేద్దాము. మమ్మీ 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 లేట్ టైం అవుతుంది. మమ్మీ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీ అవుదామా? లేచి రా. సో అమ్మ బ్రష్ చేస్తుందండి. తను బ్రష్ చేసే టైంకి నేను హాట్ వాటర్ పెట్టేస్తాను అనమాట. సో హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయాయండి. తీసి పోసేసి, మరీ వేడిగా ఉంటే తాగదండి, కొంచెం లైట్గా అంటే మరీ చల్లటే తాగడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా పతిలాడి కొంచెం లైట్ హీట్ అయినా చేసి ఇస్తానన్నమాట. సో ఓకే, పర్వాలేదు. లోపల బ్యాగ్ రెడీ చేసేస్తానండి అమ్ముది. ఫస్ట్గా వచ్చేసి క్యాప్, మాస్క్ అను బెల్ట్ ఇంపార్టెంట్ అండి. బ్యాగ్లో పెట్టేస్తాను. బ్యాగ్లో పెట్టేసేసి ఒక వాటర్ బాటిల్ ఒకటి పెడతాను అనమాట కంపల్సరీ. సో రెడీ. మమ్మీ అయిపోయాయా? స్పీడ్గా కానీ 5:40 అయిపోయింది. సో ఇంకా డ్రెస్ వేసుకుంటుందండి. సో అయిపోయిందండి డ్రెస్ అప్ వచ్చేసి. ఇంకా షూ వేసేసుకుంటుంది. మొత్తానికి పొద్దున్నే లేవడం అతి కష్టం మీద లేస్తుంది. ఎట్లాగో బండి నడుపుతుంది మొత్తానికి. మమ్మీ రెడీయా? అవ్వలేదా ఇంకా? అమ్మాయి తీయవా? ఏ విధంగా రెడీ అవుతుందో చూడండి. బెడ్ మీద ఒక షూ పెట్టి, కింద షూ పెట్టి, దాన్ని వేసుకోలేక తిప్పలు పడతా. అది ఏదో ఒక విధంగా మనకు ఉన్న టైం అయిపోవాలా, అది మన టార్గెట్. అంతేనా మమ్మీ? పడిపోతా. సో అమ్మ వెళ్ళింది కదండి. ఇప్పుడు ఇంకా అమ్మ వెళ్ళిన తర్వాత నుండి నేను కిచెన్లో ఏ పని స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఇంకా ఇప్పుడు మొదలు పెట్టాలన్నమాట. నైట్ ఒక ప్లానింగ్ అనేది ఉంటుందండి. మార్నింగ్ ఏం చేయాలి, బాక్స్కి ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి ఏంటి అనేసి ఎవ్రీడే అంతేనండి. కాకపోతే మంత్లీ వచ్చేసరికి కిందగా వాష్ చేయడం అనేది ఒక పని ఉంటుంది. అది ఇప్పుడు న్యూ ఇయర్ కొత్త నెల వచ్చింది కాబట్టి నిన్నటితో అది పూర్తయిపోయింది అనమాట. లేకపోతే ఫస్ట్ అమ్మ వెళ్ళగానే ముందు వచ్చేసి కింద వెళ్ళి వాష్ చేసేసి కడిగి ముగ్గు పెట్టేసి వచ్చి తర్వాత కిచెన్లో పని స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈరోజు అయితే ఇప్పుడు కిచెన్లో పని స్టార్ట్ చేయాలి. దేంతో స్టార్ట్ చేస్తాను ఏంటనేది చూపిస్తాను. ముందుగా కిచెన్లోకి వచ్చిన తర్వాత నేను ఇంటి పని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ చేసే పని మాత్రం గ్యాస్ కడుగుతానండి. గ్యాస్ బండ అవి వాష్ చేసుకుంటాము. అది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే పని స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే అంతేనండి. నైట్ చేసుకున్నా సరే, నైట్ మనకి ఇంకా ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కదా, ఒకవేళ కాక్రోచ్ ఏదన్నా ఉన్నా సరే కూడాను మార్నింగ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకనేసి పొద్దున్నే వాష్ చేసేసుకుంటాను తప్పకుండా. ఇంకా తర్వాత వచ్చేసి ముందు రోజు నైట్ పప్పు నానబెట్టుకున్నానండి. సో గార్లకు వేద్దాం అనేసి
ముందైతే పిండి రెడీ చేసేసుకుంటాను. ఇట్లాగే ఏదో ఒక పని ఉంటుంది అనేసి నేను కొంచెం అర్లీగా స్టార్ట్ చేసేసుకుంటానండి పని వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ మనకి టిఫిన్ ప్రిపేర్ అవ్వాలి, లంచ్ ప్రిపేర్ అవ్వాలి. అది కూడాను 1.5 అవర్లో అవ్వాలంటే మాత్రం మనం పిండిలు చిన్నగా వేసుకుంటూ ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటే మాత్రం అవ్వదన్నమాట. అంటే ఇడ్లీ పిండి, దోస పిండి ముందు రోజుకి ఉంటే పర్వాలేదు, కానీ ఇట్లాగా పిండి వేసుకొని చేయాలి టిఫిన్ అంటే మాత్రం కొంచెం పడుతుంది అనమాట టైం అనేది. సో నేను పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ పొద్దున పూట మనం చేసే ఆ పనులకే 2 చేతులు కాదు, ఒక అర డజన్ చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుందండి. అంటే ఒక 2 చేతులు ఒక పనికి, ఒక 2 చేతులు ఒక పనికి, అట్లాగా దాని పనికి వస్తాయి కదా. అంటే ఆ టైంలో అంతా హడావిడిలాగా అనిపిస్తుంది అనమాట. ఒకటి చేస్తుండగా వెంటనే ఇంకోటి చేస్తూ ఉండాలి. సో టిఫిన్లోకి అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. మనల్ని ఎవరు ఏడిపించక్కర్లేదండి. రోజు పొద్దున్నే ఎవరు తిట్టక్కర్లేదు, ఎవరు ఏం అనక్కర్లేదు, కానీ ఏడ్ చేస్తాను తప్పకుండా. ఈ ఉల్లిపాయలు కట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా పిండి అయితే రెడీగానే ఉంది కదండి. దాంట్లోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ వేసేసుకొని మొత్తం ఇంకా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తుంచేసుకున్నా పర్వాలేదు, తుంచేసుకొని కొన్ని వేసుకొని, జీలకర్ర అండి, జీలకర్ర కూడా కొంచెం వేసుకొని మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పిండి అయితే మాత్రం రెడీగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి ప్రిపేర్ చేసుకోవాలి. టిఫిన్కి ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పల్లీలు ఆరే లోపల కొంచెం రైస్ కడిగేసి పక్కన పెట్టుకుంటానండి లంచ్కి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అట్లా టప్ టప్ చేస్తేనే అవుతుందండి. లేదు కొంచెం లేట్ చేసామంటే లేట్ లాగే ఉంటుంది. ఆ బస్సు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అట్లా వెయిట్ చేయించడం ఇష్టం లేకనే కొంచెం మన పని తొందరగా చేసుకుంటే అయిపోద్దిలే అన్న ఉద్దేశంతో ఇంకా ఫాస్ట్గా లాగించేస్తూ ఉంటాను. నెక్స్ట్ రైస్ కడగడం అయిపోయిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ లోపల పాలు కూడా గ్యాస్ మీద పెట్టేసుకుంటే పక్కన అవి కూడా కాగిపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేయించుకున్నాం కదండి. ఇంకా పల్లీలు మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుంటాము. ఇవి కొంచెం నేను పొట్టవి తినండి, డైరెక్ట్గానే వేసేస్తాను అనమాట పల్లీలు. ఇంకా అలాగే పచ్చిమిర్చి 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం జీలకర్ర అండి, జీలకర్ర కొంచెం ఎక్కువే వాడతాను అనమాట ఏ వంటకైనా సరే. జీలకర్ర వేసేసి కొంచెం ఎంత కావాలో అంత కొంచెం సాల్ట్ వేసేసుకొని
మిక్సీ పట్టేసుకుంటే సో చట్నీ కూడా రెడీ అనమాట. సో చట్నీని పక్కన పెట్టేసుకొని ఇంకా టిఫిన్ గారెలు వేయడం కోసం అనేసి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకొని గారెలు వేయాలండి. ఇది కొంచెం నాకు షేపులతో పెద్ద పని అవసరం లేదండి. టేస్ట్ బాగుండి అలాగే కొంచెం ఆరోగ్యానికి ఉపయోగపడేలా ఉంటే సరిపోతుందండి. నేను పెద్దగా దానికి కనపడేది నీట్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అట్లా ఏమంతలా ఆలోచించనండి. సో చూసారు కదా, నూనె కాగే లోపల కాసేపు ఈ గారెల పిండితో ఏవో షేపులు ప్రాక్టీస్ చేశాను అనమాట. సో ఆయిల్ అయితే హీట్ అయింది, ఇంకా గారెలు వేసేసుకుంటున్నాను. అవే పెద్ద టాస్క్లండి. ఈ లోపల పాలు పోతూ ఉంటాయి, అవి చూసుకోవాలి. ఫస్ట్ ఆయన టిఫిన్ ప్రిపేర్ అయిపోయిందనమాట. ఆయన టిఫిన్ చేసి వెళ్తే అమ్ము పని చూడాలన్నమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి సో తను అయితే తీసుకొచ్చేసారు, అంతే వచ్చేసింది. ఈ లోపల రైస్ పెట్టేసాను అనమాట. ఇంకా రైస్ కుక్ అవుతూ ఉండగా కర్రీ కోసం అని చెప్పేసి మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నానంటే ఈ లోపల అమ్ము స్నానం చేసేస్తుంది అనమాట. మనగా చేయాలనుకుంటే తొందరగా చేసి రెడీ అయిపోద్దండి, లేకపోతే మాత్రం ఇంక అట్లాగా చెప్పించుకుంటూ ఉంటుంది చెయ్యమ్మా 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 అనేసి. అమ్మ అయితే స్నానం చేసేసి రెడీ అయింది. ఇంకా తనకి టిఫిన్ పెట్టాలనేసి ముందు రోజు నైటే కొన్ని బాదాము కొన్ని పల్లీలు నానబెట్టేసుకుంటానండి. సో తన టిఫిన్ అయితే రెడీ అయింది. మమ్మీ తను తినే లోపల నేను కర్రీ అనేది కంప్లీట్ చేసేసుకున్నానంటే అయిపోతుంది అనమాట. సో యాక్చువల్గా ఈరోజు అయితే కొంచెం అంటే గ్రేవీ కర్రీ వంకాయ టమాటా అట్లా చేద్దాం అనుకున్నాను. ఆ వెజిటబుల్ పేరు వినగానే అనేసి ఉంది. సో ఎందుకు వచ్చిన గోళ్ళే అనవసరంగా ఇష్టం లేని కర్రీస్ పెట్టామంటే తీసుకొచ్చేస్తుంది తిప్పి అనేసి ఈవినింగ్ కావాలనుకుంటే తినిపించుకోవచ్చు కదా దగ్గరుండి అనేసి ఇంక ఈ రోజుకి ఎగ్ ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా కర్రీలోనే అంటే మిక్స్డ్గా చేసేసి పెట్టేస్తానండి బాక్స్. తీయలేదు. సో బాక్స్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇంక ఈ లోపల తలదు వేసి జల్లు వేసేస్తే పెద్ద పని అయిపోతుందండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ టైంకి వచ్చేసరికి 8:05 అయిపోద్దండి. 8:20 8:25కి బస్సు వచ్చేస్తుంది అనమాట. సో ఆ లోపల అంటే మ్యాక్సిమం లాస్ట్ 10 to 15 మినిట్స్లోనే ఓవరాల్గా మెయిన్ పనులన్నీ అయిపోతాయండి. అమ్మతల్లి ఈరోజు డెవలప్ చేయమందండి, కానీ నేను మార్నింగ్ సెక్షన్ బిజీ చూపిస్తే చాలు అనే ఉద్దేశంతో ఈరోజు డెవలప్ చేశానండి. సో స్కూల్ టైం అయితే అయ్యింది, బస్ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా ఆ బ్యాగ్స్ నేను పట్టుకుంటానండి ప్రతిరోజు. బాగా చెప్పు. ఈరోజు నేను వీడియో తీసుకుంటున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి నాకు శ్రమ లేకుండా తగ్గించింది అనమాట. సో బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్సులో ఉంటుంది లోపల కుక్కపిల్ల. సో చూసారు కదండి, ఎర్లీ మార్నింగ్ 5:20 to 9 వరకు మార్నింగ్ సెక్షన్ అయితే నాది పొద్దున పూట దినచర్య ఇదనమాట. రెగ్యులర్గా సేమ్ ఇదే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం చేసుకునే అంటే వంటలు ఉంటాయి కదండి, కర్రీస్ వచ్చేసి ఏమన్నా కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయితే మాత్రం ముందు రోజు నైటే వెజిటేబుల్స్ అవి కట్ చేసేసుకొని పెట్టేసుకోవడం, అట్లాగా ఏదో ఒక ప్రిపరేషన్ అండి. ఇది మాత్రం కంటిన్యూగా రన్నింగ్లోనే ఉంటుందండి. ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటారని మాత్రం చీప్గా తీసేయకండి. సో మెయిన్ థింగ్ నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళని కరివేపాకు కన్నా దారుణంగా తీసేస్తారండి. ఎందుకు
ఒక్కరోజు 2 రోజులు చేయకుండా ఈ 2 చేతులు ఆగిపోతే ఏ పని కూడాను ఇంట్లో పని అవుతుందా లేదా అన్నది ఒకసారి ఆలోచిస్తే దాన్ని బట్టి అర్థమైపోద్దండి. మార్నింగ్ చేస్తూనే మళ్ళీ ఆఫ్టర్నూన్ చేస్తూనే ఈవినింగ్ గురించి, ఈవినింగ్ ఇంకా పడుకోకుండానే కంప్లీట్ అయ్యి పని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, అంత ప్రిపరేషన్ అనేది అంటే కంటిన్యూగా ఇది అనేది రన్నింగ్లోనే ఉంటుందండి. అలాగే డే టైం కూడా అంత ఖాళీగా అయితే ఉండవండి, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఆ బట్టలు ఏంటి, కూర్చోండి, ఇప్పుడు పాప వెళ్ళిపోయిన తర్వాత నుండి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, ఏదో ఒక పని మాత్రం కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. మెయిన్గా పెట్టుకునే పేరు ఏంటంటే ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి శాలరీ లేని పని మనిషి అండి. అంతే. ఇప్పుడు ఇంట్లో పని అయిపోయింది అంటే ఆ పని అయిపోయిన తర్వాత మేము రిలాక్స్ అవ్వడానికి చూస్తాం, కానీ తినాలి అన్న ఒపీనియన్ కూడా చాలామందికి ఉండదండి. అంటే ఇంకా తర్వాత తినొచ్చులే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసేసి ఒక టైం అనేది పెట్టుకోకుండా ఏదో కొంచెం ఉన్నది తినేసి అలా, అంటే ఏంటి పర్టికులర్గా మాకంటూ కూడాను ఒక ప్రిపేర్ చేసుకొని తినాలన్న ఆలోచన కూడా ఉండదండి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువే తెచ్చుకుంటున్నాం అనమాట. సో లేడీస్ని మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి. మినిమం మీ దగ్గర నుండి కూడా ఏం ఎక్కువ కూడా ఆశించము. మెయిన్గా ఏంటంటే చేసింది బాగుంది, ఓకే, మినిమం రెస్పెక్ట్. నువ్వేంటి చేసేది అట్లా ఎగతాలుగా కాకుండా మీరు కూడా చేస్తారు, మీరు చేస్తేనే మాకు నడుస్తుంది. మేము ఈ మాత్రం బయటికి వెళ్ళి వర్క్ చేసుకోగలుగుతున్నాం. వర్కింగ్ లేడీస్ కూడా అంతేనండి. మార్నింగ్ ఇంకా లేచేదాని మీద ఇంకా ఎర్లీగా చేసుకొని పని, దాని తర్వాత డ్యూటీకి వెళ్ళడము, చేసుకోవడము, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఎవరికైనా సరే ప్రాబ్లంగానే ఉంటుందండి. సో దయచేసి తీసేయడం మాత్రం చేయకండి ప్లీజ్. సో నా పొద్దున పూట నా కిచెన్లో ఈ మాత్రం వర్క్ అనేది కంపల్సరీ ఉంటుందండి. నాకు ఫస్ట్ నుండి కూడాను వీళ్ళ స్కూల్ టైమింగ్స్, డ్యూటీ టైమింగ్స్ ఎర్లీగా అవ్వడం వల్ల నాకు కొంచెం చీకట్లో నుండే పని స్టార్ట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. అట్లాగా మినిమం 5:30 నుండి వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాను. డే టైం కొంచెం రిలాక్స్ అయినా సరే పని మాత్రం కంటిన్యూగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందన్నమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.